తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 సందర్భంగా రెండవ రోజు సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక రవితేజ హీరోగా నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ యూనిట్ పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కళాకారులను అభినందిస్తూ ఇటువంటి ఉత్సాహాలు ప్రాంతీయ సంస్కృతి, పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ప్రకృతి పరిరక్షణతో పాటు స్థానిక కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇది కాకుండా 3 డిలే సాగర సుజాత ఈ జన్మకి ఇది చాలు మనకి. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్. మేడం కచ్చి మీరేదో ధైర్యంగా ఉన్నారుగా, నాకేదో సపోర్ట్ చేస్తారు కదా, స్కిట్ కు ముందు లీడ్ తీసుకుందామని ధైర్యంతో వచ్చా. రాకేష్ నువ్వు చెప్పు. రాకేష్ అందరూ కూడా ఈ మూవీ చూసి విజయవంతం చేసి అందరూ థియేటర్కి వెళ్ళి అందరూ చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే టీం వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రవితేజ మాస్ మహారాజు రవితేజ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఎంతో కామెడీతో ఎంతో బాగా యాక్ట్ చేస్తారు. సార్ మూవీని అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఈ మూవీని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఫ్లెమింగో ఫెస్టివల్ కి మన నియోజకవర్గానికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఫ్లెమింగో ఫెస్టివల్ మనకు నేలపట్లో వచ్చిన ఎక్కడో సైబీరియా నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి మన డిసెంబర్ నుంచి మార్చ్ వరకు కూడా పక్షులు మన నేలపట్లో ఉంటాయి. దాని గురించి మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈరోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ ని ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫెస్టివల్ ని మళ్ళీ జరిపించండి అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ కూడా గత సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంతే అద్భుతంగా ఇంతే ఘనంగా మన ఐఏఎస్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందులు